ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన మన కోసము చిందించినటువంటి ఆ పవిత్రమైన నిష్కలంకమైన నిర్దోషమైన రక్తములో విశ్వాసం ఉంచి కడగబడతామో, ఆయన వాక్యములో విశ్వాసం ఉంచి వాక్కు మూలముగా ఆత్మ మూలంగా నీటి మూలంగా తిరిగి జన్మిస్తాము. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవు గతించిన సమస్తము క్రొత్తవాయను అన్నట్టు ఈ వ్యక్తి పాప మరణ నియమము నుంచి విమోచించబడి ఆత్మ యొక్క నియమము ద్వారా తిరిగి జన్మించి దేవుడికి లోబడి ఉండే స్థితికి వస్తాడు. ఇలాంటి స్థితిలో ఉన్న మానవుడికి కూడా కొన్ని టాస్కులు ఉన్నాయి. శరీరానుసారమైన మనసు కలిగినటువంటి క్రైస్తవుడైనా కూడా దేవుడికి ఏమాత్రము లోబడనేరడు. ఈరోజు సంఘములో అనేక మంది ఒకప్పుడు దేవుడికి లోబడి ఉన్నప్పటికీ మరల తప్పిపోతూ వాళ్ళ శరీరానికి లోబడుతూ ఆత్మకి లోబడకంట, ఆత్మానుసారమైనటువంటి మనసు లేకుండా ఉండడం వల్ల వారి జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరైతే ఈ వీడియో ద్వారా ఈ యొక్క సత్యాన్ని మరల గ్రహిస్తారో, గ్రహించి వారి మనసుని మరల తిరిగి పరిశుద్ధాత్మ వైపు తిప్పుకుంటారో, దేవుడు వాక్యం వైపు తిప్పుకుంటారో, మరల వాళ్ళు దేవుడికి లోబడి ఉన్నట్టుగా దేవుడు గుర్తిస్తారు. అప్పుడు అపవాదిని ఎదిరించే శక్తి దేవుడు మనకిస్తారన్నమాట. దేవుడికి లోబడలేనటువంటి వ్యక్తి ఆటోమేటిక్గా అపవాదికి లోబడిపోయినట్టే. ఉన్నవి రెండే రాజ్యాలు, ఒకటి దేవుడి కన్నా లోబడి ఉండాలి, లేదా అపవాది కన్నా లోబడి ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుడికి లోబడ్డామో అపవాదిని ఎదిరించే శక్తి ఆయన మనకి ఇస్తారు కాబట్టి అపవాదిని మనం ఎదిరించవచ్చు. అప్పుడు వాడు మనం ఎదిరించి పారిపోతే మన జీవితంలో మనం ఊహించలేనటువంటి అనేకమైన విషయాలను మనం అనుభవించగలుగుతాం, అనేకమైనటువంటి అద్భుతాలను మనం పొందుకోగలుగుతాం. అది మన శరీరంలో కావచ్చు, మన మనసులో కావచ్చు, మన జీవితంలో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా అనేకమైనటువంటి అద్భుతాలు మనం పొందుకోగలుగుతాం. సో అపవాదిని ఎదిరించాలి అంటే ఫస్ట్ మనము దేవుడికి లోబడి ఉండాలి. ఒక వ్యక్తి దేవుడికి లోబడి ఉండాలి అంటే శరీరానుసారమైన మనసు ఆ వ్యక్తిలో ఉండకూడదు, ఆత్మానుసారమైన మనసు ఉండాలి. ఆత్మను అనుసరించే మనసు ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి దేవుడికి సంపూర్ణంగా లోబడి ఉండగలుగుతాడు.